హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దొండకాయ, బెండకాయ, టమాటా, ఉల్లిగడ్డ, పుంటికూర ఇవన్నీ పచ్చడి చేస్తున్నాను. దొండకాయ, బెండకాయ మీరు నా గుండెకాయ. మీ కొరకు నేను ఈరోజు రోటి పచ్చడి ఇవన్నీ వేసి రోటి పచ్చడి చేస్తున్నా. చూద్దాం ఇవన్నీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ కడుక్కున్నా, మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇలా వేసేస్తున్నా. ఇక్కడ ఇప్పుడు పుంటికూర ఇవన్నీ అయితే ఒలుచుతున్నా. ఇవి దోసకాయలు ఇవన్నీ అయితే మొత్తం ఇవన్నీ మంచిగా క్లీన్ చేసేసి ఇవన్నీ కోసి పెట్టుకున్నా. చిన్న కట్ట పుంటికూర కూడా చిన్న కట్ట వేస్తున్నా. ఏం చేస్తున్నా, వీడియో చేస్తున్నా. మా బ్లెస్ వచ్చింది. మా బ్లెస్కి ఈరోజే స్నానం చేయించినాం. ముగ్గురు పిల్లలకు బాగా అదేంది చికెన్ పప్స్ అయ్యిండే. మా ఇద్దరు మన్మరాళ్ళకు మన్మన్ కూడా చికెన్ పప్స్ అయ్యిండే. ఈరోజే వాటర్ 11 రోజులకు ఈరోజు నీళ్ళు పోసిన వీళ్ళకు. ఇప్పుడైతే ఇవన్నీ అయితే నేను రెడీ చేసుకున్నా కడిగి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కుండలు వేస్తున్నా. ఇప్పుడు ఇది ఒక కట్ట పుంటికూర దగ్గరికి వెళ్ళి ఒక కట్ట పుంటికూర, ఇగో మంచిగా ఒక 2 పెద్ద టమాటాలు, ఇవి దోసకాయ సగం ముక్క, పచ్చిమిర్చి, దొండకాయలు, ఇగో ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఏం వేయకుండానే వీటిని మూత పెట్టేసుకోవాలి. పొయ్యి మీద ఇది పెట్టేసి మూత పెట్టిన ఇవి బాగా ఉడకాలి. ఉడికేదాకా కొంతసేపు చూద్దాం. అప్పటి వరకు దీని మీద పోపు వేసుకుంటున్నా. అప్పటి వరకు ఇది ఏంటంటే పచ్చడి నూరంగానే మనం పోపు పెట్టుకోవడం కోసం. ఇప్పుడైతే ఇందులో ఆయిల్ వేసుకుంటున్నా. పక్కకు అవి ఉడుకుతున్నాయి. ఇక్కడ పోపు పెట్టుకోవాలని ఇక్కడ ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ మసలాలి. ఇప్పుడు ఇవి కూడా ఉడుకుతున్నాయి. అక్కడ నూనె వేడవుతుంది, ఇక్కడైతే ఇవి ఉడుకుతున్నాయి. ఉడకాలి బాగా. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది జీలకర్ర ఆవాలు వేస్తున్నా. జీలకర్ర ఆవాలు, ఎండిన మిర్చి, ఇవి పోపు గింజలు ఏంటివంటే శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసేసి, ఎల్లిగడ్డలు, ఇంత కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెడతాం. పోపు అయితే రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. పోపుది స్టవ్ కూడా బంద్ చేసేసిన. ఇవి ఉడికిపోయినాయి. ఇప్పుడు తీసి ఇవి పక్కన పెట్టి ఇప్పుడు మనం రోట్లో నూరుకోవాలి. ఇప్పుడు ఇదంతా రోట్లో వేసుకుంటున్నా. రోట్లో వేసుకొని అంతా నూరుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా. కొంచెం తగ్గినంత సాల్ట్ వేసుకోవాలి మనకి ఎంత కావాలో. రోట్లో మంచిగా అన్నీ దంచుకోవాలి. ఇవన్నీ చూసి మీరు అందరు షాక్ కాకండి, మీకు ఏమైనా పిచ్చి గిట్ల పట్టిందా ఇవన్నీ వేస్తుందని. ఇది ఆల్రెడీ చేస్తారు, ఇది చాలామంది చేస్తారు. నేను కూడా చూసిన కొంతమందిని, బాగుంటుందంట ఇది చేసుకొని తింటే. అదే నేను కూడా ఒకసారి చేసి చూస్తా అని చెప్పి చేస్తున్నా. ఇవన్నిట్లలో కూడా మంచి విటమిన్సే ఉంటాయి. అన్నీ మంచివే. ఇవి బెండకాయ, దోసకాయ ఇవన్నీ మంచివే. ఇప్పుడు పచ్చడి అయితే అయిపోయింది. అంటే అంత మెత్తగా నూరుకోదు, ఇట్లనే ఉండాలి. ఇప్పుడు ఇది ఎత్తి పోపు దాంట్లో వేసేద్దాం. పోపు ఏదైతే పెట్టినో ఈ పోపు అంతా ఇట్లా వేసేస్తున్నాం. పోపు అంతా ఇట్లా వేసేసి ఇట్లా కలుపుకుంటున్నాం. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చడా చేసిన కదా, తర్వాత రైస్ కూడా గరం గరం రైస్ వండుతున్నా. పొయ్యి మీద రైస్ పెట్టిన. ఈ రైస్ అయితే అయినాక రైసు పచ్చడి వేసుకొని తింటే ఎట్లుంటుందో టేస్ట్ చూద్దాం. అబ్బంది రైస్ కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు రైస్ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నం కూడా కొంచెం జర్ర అయితే మగ్గిపోతుంది, ఒక 2 నిమిషాలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం కూడా వేసుకుంటున్నా నేను. పచ్చడి టేస్ట్ చూడాలి కదా, అన్నం కూడా వేస్తున్నా. ఇగో పచ్చడి అయితే చాలా బాగుంది. ఇప్పుడు తిని చూద్దాం పచ్చడి ఎట్లుందో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇగో పచ్చడి అన్నం అయితే కలుపుతున్నా. చాలా చాలా బాగుంది, సూపర్గా అంటే సూపర్గా ఉంది.
ఉంది అక్కడే ఉంది. అన్నం కూడా జారినట్టుగా అనిపిస్తుంది, మంచిగా పైకి అనుకోవచ్చా, జారినట్టుగా అనిపిస్తుంది. మా ఇట్లా గొంతులో జారిపోయేటట్టుంది ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా చాలా అంటే చాలా బాగుంది ఇది పచ్చడి. ఎందుకంటే ఇలా బెండకాయ ఇవన్నీ వేసినాం కదా, ఇవన్నీ ఇట్లా గొంతులోకి ఇట్లా జారిపోతుంది. చాలా టేస్ట్గా ఉంది పచ్చడి. మీరు అనుకుంటుండొచ్చు ఇవి ఏమైనా పిచ్చి పట్టిందా, ఇవన్నీ కాల్చి పచ్చడి నూడిందని, కానీ చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే బెండకాయ దొండకాయ ఇవన్నీ వేసినాం కదా, చాలా బాగుంది. ఇవి కూడా హెల్తీగానే అనమాట, మనకు మంచిది అది. మీరు ఇలా చేసుకోండి. మీకు ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో నేను వీడియోస్ చేస్తున్నా. నేను చేయబట్టి 2 సంవత్సరాలు ఇప్పుడు ఈ మార్చుకు. మీరందరు దయగలిగి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే నేను చాలా కష్టపడి చేస్తున్నా ఫ్రెండ్స్. మీరందరు నాకు సపోర్ట్ ఇస్తేనే కదా, మీరు నా వీడియో చూస్తేనే కదా నా వీడియో ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. పచ్చడి అయితే చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు పచ్చడి కూడా ఒకసారి పచ్చడి కూడా చాలా బాగుంది, టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో మీరు చూసి లైక్ చేయమని ఫ్రెండ్స్ మీ రిక్వెస్ట్ నాకు ఉండాలి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంది, ఇలా చేసుకొని తినండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.